నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ గురుకుల స్కూల్ విద్యార్థులను మంత్రి జూపల్లి కృష్ణారావు పరామర్శించారు. పెరుగుతోట్ల లోపంతోనే విద్యార్థులకు వాంతులయ్యాయని ఆయన తెలిపారు. హాస్పిటల్లో చికిత్స అందించి డిశ్చార్జ్ చేశారన్నారు. జరిగిన ఘటనపై విచారణ చేసి కాంట్రాక్టు రద్దు చేస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ కు ప్రతి దాన్ని రాజకీయం చేయడం తగదన్నారు ఆయన. గత ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు చాలా జరిగాయన్నారు. గతంలో సీఎం కేసీఆర్ ఎన్ని హాస్టళ్లు తిరిగారో చెప్పాలని ప్రశ్నించారు. హరీష్ రావు స్థాయికి తగ్గట్టుగా మాట్లాడాలని హితవు పలికారు. అందాల పోటీల భోజనం విషయంలో హరీష్ మాట్లాడినవన్నీ అబద్దాలని స్పష్టం చేశారు మంత్రి జూపల్లి. పలు సందర్భాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఇటువంటి సంఘటన జరుగుతుందన్నమాట వాస్తవం. అక్కడ జరుగుతుంది. అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కాదు, గతంలో కూడా చాలా సంఘటన జరిగింది. ఎట్లుందంటే వీలైనంత సహాయం చేయాలి, కానీ ప్రతిదాన్ని కూడా సామెత ఉంది, శవాల మీద పేలాలు వెళ్ళుకుంటున్నా అన్నట్టుగా ప్రతిదాన్ని కూడా రాజకీయ పార్టీ రద్దు కోసం మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇంతకుముందుకు ఒక గంట క్రితం ఇక్కడికి వచ్చి మాట్లాడినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు శుద్ధులు చెప్తా ఉన్నారు. ఇవి జరగటానికి కారణం ఎవరు, ఎందుకు? రాజకీయం వచ్చినప్పుడు, ఎన్నికలు వచ్చినప్పుడు మాట్లాడడం కరెక్ట్, కానీ ప్రతిదాన్ని కూడా రాజకీయం చేసి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు పట్టలేదు, ఎందుకు రాలేదు, ఎందుకు చూడలేదు మాట్లాడతాం. మీ లెక్క చెప్పినప్పుడు ఎన్నిసార్లు కేసీఆర్ వచ్చిండు? 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్ని హాస్టల్ చూసిండు, ఎన్ని సంఘటనలు జరిగింది?